ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంత మనం డైలీ క్లీన్ చేసినా కూడా పండగల ముందు కొన్ని పనులైతే చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఇవాళ నేను కొంచెం డీప్‌గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఏరియాస్ మాక్సిమము నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. సో, గార్డెన్ వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల నేను డీప్ క్లీనింగ్స్ అనేవి ఓన్లీ బిఫోర్ ఫెస్టివల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాను. అంటే డైలీ కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటాను. బట్ నేను అవన్నీ షూట్ చేయననమాట. సో, పండగల ముందు మాత్రం కొంచెం డీప్‌గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇవాళైతే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న కబోర్డ్స్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ క్లీనింగ్ ఏదైతే ఉందో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఎప్పుడు చేసినా కూడా వస్తూనే ఉంటదనమాట. సో, ఇవి నేను కబోర్డ్స్ క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా! వీడియోస్ కొంచెం డిలే చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇల్లు కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్పి. సో, మ్యాక్సిమమ్‌గా డస్ట్ చాలా అక్యుములేట్ అయిపోయిందనమాట అన్ని చోట్ల. సో, అవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేసి మొత్తం ఆర్గనైజ్డ్‌గా పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యి, సో, ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్‌రూమ్ క్లీన్ చేసేస్తున్నాను. సో, డైలీ మార్నింగ్ ఏం చేస్తానంటే, సో, మెయిడ్ రాకముందు పైన రోబో పెట్టేసుకుంటాను. వర్క్ స్టేషన్ కూడా మాస్టర్ బెడ్‌రూమ్‌లోనే ఉంటుందండి. సో, నా టేబుల్ కానీ, లేకపోతే మిర్రర్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇవన్నీ కూడా నేను డైలీ క్లీన్ చేస్తాననమాట. సో, అవన్నీ నేను ఎప్పుడు షూట్ చేయను. విల్లా డీప్ క్లీనింగ్ అప్పుడు కొన్ని కొన్ని వాటికి మాత్రం నేను మెయిడ్స్‌ని అసైన్ చేసుకుంటాను. సో, ఆహ్, 1 డే గానీ, 2 డేస్‌కి కానీ పెట్టుకుంటాననమాట పనిని బట్టి. సో, వాళ్ళతో కొన్ని వర్క్స్ చేయిస్తాను. నేను కొన్ని వర్క్స్ చేస్తానండి. సో, కంప్లీట్‌గా నేను ఒక్కదాన్నే మొత్తం వర్క్స్ చేయననమాట. సో, మొత్తం వర్క్స్ చేయాలంటే కంప్లీట్‌గా అస్సలు అవ్వదండి. ఎందుకంటే గార్డెన్ ఏరియా కూడా చాలా వరకు నేనే చేస్తాను మాక్సిమము. ఎందుకంటే ఎవరి చేతులన్నా పెడితే మళ్ళా మనం ఖచ్చితంగా పక్క నుండి చేయాలి అని చెప్పి నేను చేసేసుకుంటూ ఉంటాను. అండ్ విండోస్ లేపోతే గ్లాస్ క్లీన్ చేయడాలు ఇట్లాంటివన్నీ మెయిడ్సే చేస్తారు. అండ్ బయట పర్గోలాస్ కానీ, గార్డెన్ ఏరియా గానీ, కార్ షేడ్ ఇవన్నీ కూడా మెయిడ్‌తోనే నేను మొత్తం దులిపిచ్చేస్తానండి. అండ్ దీంతో పాటు కంటెంట్ క్రియేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో, నాకు ఎడిటింగ్ వర్క్స్ కానీ, షూటింగ్ కానీ అన్నీ నేనే సెల్ఫ్‌గా చేసుకుంటాననమాట. సో, అందుకని నాకు ఏదైనా పని ఎక్కువ పడుతుంది. ఈవెన్ షార్ట్స్ కూడా నేను మాక్సిమం ఆల్మోస్ట్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఒక్క షార్ట్‌కి మినిమమ్ 1 అవర్ అయినా టైమ్ స్పెండ్ చేస్తాను. మీరు నా షార్ట్స్ అబ్జర్వ్ చేయండి. సో, నేను చేసే వర్క్ అంతా కూడా చాలా కట్ షార్ట్ చేసి పెడుతూ ఉంటాననమాట. సో, అందుకని నాకేంటంటే టైం ఎక్కువ మిగలదు. సో, డీప్ క్లీనింగ్ అన్నీ నేనే చేయటానికి మిగలదు. అదర్‌వైజ్ మనం కూడా చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లమ్ ఏం లేదు కానీ, బట్ ఎందుకో ఇంకా కొన్ని కొన్ని అసైన్ చేసేస్తూ ఉంటాననమాట. అండ్ ఆల్సో నేను వింటర్ వేరు, సమ్మర్ వేరు ఇట్లాగా టాప్సు సెపరేట్ చేసేసుకుంటానండి. అండ్ కొన్ని జీన్స్‌లు అవి కూడా నేను పైన పెట్టేస్తూ ఉంటాననమాట. జీన్స్ చాలా రేర్‌గా వేస్తాను. సో, అందుకని నేను పెద్దగా అవి యూజ్ చేయను గాబట్టి కొంచెం పైన ర్యాక్స్‌లో పెట్టేస్తూ ఉంటాను. శారీస్ కూడా నేను చిన్న చిన్న ఆర్గనైజర్స్ అయితే కొనేసుకున్నాను. దాంట్లో మినిమమ్ మనకి 6, 7 శారీస్ అయితే పడుతుందండి. కొంచెం లైట్ వెయిట్ అయితే. అండ్ కొంచెం బరువైతే ఒక 5 శారీస్ అయితే పడుతుందనమాట. సో, అట్లాంటివి ఆర్గనైజర్స్ కొనేసుకున్నారనుకోండి మీకు ఎవ్రీ టైమ్ ఎంత కబోర్డ్‌లో ఉన్నా కూడా డస్ట్ పడుతుంది కాబట్టి మనకి డబుల్ వర్క్ అవుతూ ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే అట్లాంటి ఆర్గనైజర్స్‌లో పెట్టేస్తాను. ఎప్పుడైనా కావాలి అంటే చక్కగా జిప్ తీసి మనం ఏ శారీ కావాలంటే అది తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళా దాంట్లోనే పెట్టేస్తే మనకి ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ మనం కబోర్డ్ సదిరేటప్పుడు టఫ్‌గా కూడా ఉండదనమాట. సో, అది రీజన్. ఇప్పుడు చూపిస్తున్న వుడ్ టేబులే నా వర్క్ స్టేషన్ కూడా అండి. దీనిపైనే ల్యాప్‌టాప్, కీబోర్డ్, మానిటర్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో, మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఇట్లాగా వర్క్స్ ఉండేటప్పుడు అన్నీ రిమూవ్ చేసేసి దానిపైనే బట్టలు మడత పెట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మనకి నీడ్ లేదు ల్యాప్‌టాప్‌తోనే వర్క్ చేయాలి అంటే గనక ఇంకా ఇది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫోల్డబుల్ అండి. జస్ట్ 1,500 రూపీస్‌కి ఇంటీరియర్ వాళ్ళు అప్పుడు కొటేషన్ ఇచ్చారనమాట. సో, ఇంట్లో నేనొక 3, 4 ప్లేసెస్‌లో ఇది పెట్టించాను. సో, మల్టీపర్పస్‌గా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అట్లా పెట్టించాను. సో, ఇట్లాంటివి చిన్న చిన్నవి ఐడియాసే కానీ బట్ చాలా యూజ్ అవుతుందండి. చాలామంది నా బిజినెస్ ఐడియా గురించి షేర్ చేసినప్పుడు అందరూ కంగ్రాచ్యులేట్ చేస్తూ మెసేజ్ అయితే చేశారు. కొంతమంది ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చింది ఒక 15 మెసేజెస్ అయినా కానీ బట్ ఆ 15 మెంబర్స్‌కి అయినా కూడా అట్‌లీస్ట్ మనం రీచ్ అయ్యామనేది నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. సో, మనం ఆర్డర్ ఇచ్చినా, ఆర్డర్ ఇవ్వకపోయినా, బిజినెస్‌ని సపోర్ట్ చేసినా, చేయకపోయినా జస్ట్ ఒక కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫ్యూచర్‌లో బిజినెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు అది గూడా నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ నాకు ఈ ఐడియా ఉంది. ఎట్లా ఉంటుందంటే నన్నుగా ఇష్టపడి అట్లా కామెంట్ పెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా థాంక్స్ అండి అందరికీ పెట్టిన వాళ్ళందరికీ కూడా. సో,
నెక్స్ట్ బిజినెస్‌ని ఎట్లాగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నేను అడిగాను కదా మీకందరికీ. సో, కొంతమంది ఏంటంటే ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారు. మెయింటెనెన్స్ చాలా టఫ్ అవుతుంది. సో, మీరు పర్సనల్‌గా సర్వీసెస్ ఇస్తే బెటరు. మీరు డిజైన్ చేయడమే కాదు, మెయింటెనెన్స్ కూడా చేస్తే బావుంటుంది అని చెప్పారు. బట్ రైట్ నౌ నేను అసలు ఆఫ్‌లైనే తీసుకోకూడదనుకుంటున్నానండి. చెప్పాను గదా! సో, ఫస్ట్ ఆన్‌లైన్ ట్రై చేద్దాము. జస్ట్ డిజైను, ప్లాన్ ఇస్తాననమాట నేనంతే. హ్మ్. ఎట్లాంటి చెట్లు పెట్టుకోవాలి, టైప్ ఆఫ్ క్లయింట్‌ని బట్టి. ఎందుకు అంటే నేను నా పర్సనల్ గార్డెన్‌కి నేను మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటి, లాజిస్టిక్స్ ఎంత కష్టమవుతుందనేది నాకు ఐడియా ఉంది. సో, అందుకని నేను చేయలేనిది నేను చెయ్యను అని చెప్పేస్తానండి. నేను చేయగలిగింది మాత్రమే నేను చేస్తాను. ఈవెన్ నేనిప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆఫ్‌లైన్ కూడా నేను చేయలేను. నాకది తెలుసు కాబట్టే నేను ఫస్ట్ నుంచి ఆన్‌లైన్ డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ ఇస్తానని చెప్పేది. కాకపోతే నాకున్న ఎక్స్‌పీరియన్సెస్‌తో ఎట్లాంటి చెట్లు పెట్టుకోవాలి, సో, టైప్ ఆఫ్ కస్టమర్‌ని బట్టి ఆహ్, ఎన్ని ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్పగలను. దాంట్లో అయితే బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది నాకు. సో, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను మెయింటెనెన్స్ చేస్తున్నప్పటి నుంచి నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొన్ని కొన్ని ప్లాంట్స్ చాలా ఈజీగా ఉంటాయి మెయింటెనెన్స్ కానీ, అండ్ బడ్జెట్ వైస్ కూడా మనం చూసుకోవాలి కదా! సో, మనకి ఎరికా పామ్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం తక్కువ రేటుకొస్తుంది. అదే మీరు మాన్స్టెరా లేకపోతే ఇంకొంచెం ఫిగ్ ఇట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందనమాట. సో, చిన్న ప్లాంట్స్ అయినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో, మనకి తక్కువలో అయిపోవాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా గ్రీన్‌గా ఉండాలి అనుకుంటారు. సో, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే బెటరు. సో, ఇంకొంచెం లేదు మేము బడ్జెట్ పెట్టగలము అంటే వాళ్ళకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం చెట్లు పెట్టడం కాదండి. నిజంగా చెట్లు పెట్టడం తర్వాత వచ్చే మెయింటెనెన్స్ ఇష్యూసే చాలా ఎక్కువనమాట. ఈవెన్ మనం పెస్ట్ అటాక్ కానీ, లేకపోతే చెట్లు ఊరికే ఎండిపోతూ ఉంటాయి, లేకపోతే యెల్లో అయిపోతూ ఉంటాయి, లేకపోతే ఊరికే చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకో తెలీదు రీజను. బట్ ఇట్లాగా మేము నర్సరీల నుంచి తీసుకున్నాము, బట్ చనిపోతున్నాయనము అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, వాటన్నిటికి కూడా నేను కొన్ని కొన్ని టిప్స్ ఇస్తాననమాట. ఓన్లీ డిజైన్ మాత్రమే చేసేసి మీరు ఇట్లా పెట్టుకోండి అని మాత్రం కాదండి. సో, మీరు టైప్ ఆఫ్ చెట్టుని బట్టి అవి ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా నేనే సజెస్ట్ చేస్తాను. సో, అదొకటైతే నేను చేయగలనండి ప్రాపర్‌గా. అండ్ ఏ పని చేసినా 100% కస్టమర్‌కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనేది నా హైయెస్ట్ ప్రయారిటీ. ఏదో వర్క్ చేసేసాము, మనీ తీసుకున్నాము అట్లా కాదనమాట. సో, ఏదైనా చేసి పర్ఫెక్ట్‌గా చేయాలి అని అనుకుంటాను. అది టెర్రస్ గార్డెనింగ్ అవ్వనివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. సో, అట్లా ఉంటదనమాట. సో, మనకి ఏంటంటే ఇప్పుడు పెట్టేసాము, పెట్టిన తర్వాత వర్షాలు పడినప్పుడు గూడా కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎండాకాలంలో కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా మనం టైప్ ఆఫ్ ప్లేస్‌ని బట్టి మనకు అర్థమవుతది చూడగానే. అంటే ఏ ప్లేస్‌లో వర్షాలు పడొచ్చు, ఎక్కడి నుంచి వర్షపు నీళ్లు కారితే చెట్లు డ్యామేజ్ అవుతాయి. ఇట్లాంటివి గూడా మనకి ఒక ఐడియా ఉంటేనే మనం ప్లాన్ జేసుకోవాలి. లేకపోతే మళ్ళా పెట్టి, మళ్ళా తీసి, మళ్ళా ప్లాంట్ పెట్టడం, మళ్ళా అది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బాధపడటం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ నేను గో త్రూ అయ్యాను కాబట్టి, సో, నేను డిజైన్ ఇస్తానని చెప్తున్నాను. డిజైన్ అంటే ఓన్లీ అందంగా కనిపించటమే కాదండి. దాని తర్వాతొచ్చే ఛాలెంజెస్ అసలవి మెయింటైన్ చేయగలమా లేదా మనం అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వగలను నేను. సో, ఇవి ఇట్లా ఉంటుంది. సో, నేనైతే ప్రెజెంట్ ఆన్‌లైనే తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ కాస్ట్ అంటే మనకి ఎట్లా ఉంటది, ఏంటి అనేది ఆ బడ్జెట్ ప్లానింగ్ అంతా నేనింకా చేయలేదండి. కన్సల్టేషన్ ఫీ ఎట్లా ఉంటది, ఏంటి అని చెప్పి. సో, నేను నిదానంగా చేస్తాను. వన్ బై వన్ చేసుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది నా ప్లాను. మీలో ఎవరైనా జెన్యూన్‌గా విల్లా గార్డెన్ మేకర్స్ కానీ, లేకపోతే టెర్రస్ మేకర్స్ కానీ చూస్తున్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పర్సనల్‌గా పింగ్ చేయండి. అండ్ ఇది యాజ్ ఆఫ్ నౌ బిజినెస్ అప్డేట్ అయితే నెక్స్ట్ ఇంకా చూస్తున్నారు కదా! మొత్తము కూడా రెడీ అయిపోయింది కబోర్డ్ అంతా కూడా. సో, లోపల అండ్ దెన్ బయట కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా పైన ర్యాక్ ఉంది కదండీ! సో, అదంతా కూడా నేను ఎక్కువ ఐటెమ్స్ ఏమీ పెట్టలేదు. ఓన్లీ సూట్ కేసులు మాత్రమే ఉన్నాయి. సో, అందుకని ఎక్కువ రిమూవ్ చేయననమాట. సో, పైన కూడా డస్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి క్లోజే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. మనకి మెయిన్‌గా ఏంటంటే కింద పార్ట్‌లో ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది. సో, అవి మాత్రం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ ఇంటీరియర్స్ కూడా
కూడా నేను నిజంగా థాంక్స్ చెప్పాలండి ఇంటీరియర్ డిజైనర్స్‌కి కూడా. 3 ఇయర్స్ అవుతున్నా కూడా ఈ ఫెబ్‌కి 3 ఇయర్స్. సో, 3 ఇయర్స్‌లో నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. చిన్న చిన్న ఇష్యూస్ 1, 2 టైమ్స్ వచ్చినట్టున్నాయి. బట్ మెయిల్ పెట్టగానే చాలా ఫాస్ట్‌గా వాళ్ళు నాకైతే చక్కగా క్లియర్ చేసేశారు ఇష్యూస్‌ని. అండ్ ఆల్సో ఫినిషింగ్ కూడా అప్పుడు మనకు ఎట్లా ఇచ్చారో అట్లాగే ఉందండి. అసలు 3 ఇయర్స్ అయితే అయినట్టే ఉండదనమాట. అంత నీట్‌గా ఉంటుంది కబోర్డ్స్ అయితే. అండ్ మాక్సిమం నేను కిచెన్ ఎక్కువ కాస్ట్ పెట్టాను. ఇంకా కబోర్డ్స్ అన్నిటికి మొత్తం అంతగా పెట్టలేదు కానీ, బట్ కిచెన్‌లో కొంచెము అక్రిలిక్ ఎళ్ళాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పట్టింది. సో, కిచెన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు వాళ్ళు మనకు ఎట్లా ఇచ్చారో అట్లాగే ఉంది. ఏం ఇష్యూస్ అయితే రాలేదు. సో, చిన్న చిన్న బోల్డ్స్ అవన్నీ ఇంకా కామన్‌గా వస్తాయి గదా! అలాగా నాకొక 2 టైమ్స్ వచ్చినియి. అవి గూడా చిన్న ఇష్యూస్. బట్ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి నాకైతే ఇష్యూస్‌నైతే క్లియర్ చేశారు. సో, నేనైతే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే మాత్రం వీళ్ళనైతే సజెస్ట్ చేస్తానండి. ఇది ఏమీ ప్రమోషన్ కాదు. బట్ నాకు వీళ్ళ సర్వీస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇంతకు ముందు గూడా మేము ఒక ఫ్లాట్ చేయించాము. అది చేయించిన తర్వాత బాగా నచ్చి మళ్ళా ఇది చేయించామనమాట. సో, ఇది గూడా నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఎవరికన్నా నంబర్ కావాలంటే నేను కింద పింగ్ చేస్తాను. చెక్ చేయండి డిస్క్రిప్షన్‌లో. అండ్ వాళ్ళైతే 21 డేస్‌లో మనకి ఇచ్చేస్తారండి. ఇది మొత్తము మనకి ఫ్యాక్టరీ బేస్డ్ అనమాట. సో, ఫ్యాక్టరీలో మొత్తం ఫినిష్ అయ్యి జస్ట్ మనకి ఇన్‌స్టలేషన్ మాత్రమే ఇంట్లో ఉంటుంది. మనకి ఫినిషింగ్ వైస్ కూడా మనకి చాలా బాగొస్తాయి. మనకి ఇంటీరియర్ డిజైనర్ గురించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. వాళ్ళ స్పెషాలిటీ ఏంటనేది కూడా నేను క్లియర్‌గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవాళ మెయిడ్ హెల్ప్ చేసిందండి. సో, ఇద్దరం హెల్ప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా క్లీన్ చేసేసాము. ఇది యాక్చువల్‌గా గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. సో, గెస్ట్ బెడ్‌రూము నేను ఎక్కువ అవాయిడ్ చేసే రూమ్ ఏదైనా ఉందంటే ఇదొకటనమాట. ఈ రూమ్‌ని స్టోర్ రూమ్ లాగా వాడతాను చెప్పాలంటే. సో, ఇదేంటంటే ఎప్పుడైనా ఇంకా నాకు బుద్ధి పుట్టి ఇట్లా పండగలప్పుడు అప్పుడు మాత్రమే క్లీన్ చేస్తాననమాట. అదర్‌వైస్ ఈ రూమ్‌ని పెద్దగా పట్టించుకోను. ఎందుకో ఈ రూమ్‌ని అసలు నేను క్లీన్ చేయననమాట. కొన్ని కొన్ని ఉంటాయి గదా! కొన్ని రూమ్స్ అసలు ఎళ్లి టచ్ చేయాలంటే భయమేస్తాయి అన్నట్టు. దాంట్లో ఇదొకటి. ఆహ్, హ్మ్. సో, చిన్నగా ఇక్కడ మొన్నే అమెజాన్‌లో ఒక మిర్రర్ అయితే తీసుకున్నానండి. 1500 రూపీస్ ఏదో ఎంతో పడింది. బట్ బానే ఉందనిపించింది. సో, అది లింక్ కావాలంటే ఇస్తాను. బానే పనిచేస్తుందంటే ప్రెజెంట్ ఎవరైనా వస్తే అట్‌లీస్ట్ మిర్రర్ కూడా లేకపోతే బాగోదు కదా! సో, అందుకని చిన్న మిర్రర్ అయితే పెట్టిచ్చేసాను. యాక్చువల్‌గా అప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ వాటితోనే ఈ కబోర్డ్‌లోనే పెట్టేస్తే సరిపోయేదండి. బట్ ఎందుకో ఆ థాట్ రాలేదప్పుడు. సో, మిర్రర్ కొంచెం కాస్ట్‌లీ పడినట్టుంది. అందుకే నేను అవాయిడ్ చేసినట్టున్నాను. సో, మనకేంటంటే ఈ ఇంటీరియర్ డిజైనర్స్‌లో మనకి బడ్జెట్ కూడా ఎంతెంత పడుతుంది, ఏ ఫిట్టింగ్‌కి ఎంత పడుతుంది కాస్ట్ అనేది కూడా క్లియర్ కట్‌గా చూసుకోవచ్చనమాట. అది బెస్ట్ అనమాట. మనం ఏదైనా అవాయిడ్ చేయాలి అంటే గనక మనం చేసుకోవచ్చు. కంప్లీట్‌గా అది తీసేయండి అంటే తీసేస్తారు. మనం అది వాళ్ళు తీసేస్తుంటే మనకి కాస్ట్ అప్‌డేట్ అయిపోతూ ఉంటదనమాట. సో, అదొక బెనిఫిట్ ఉంటది వీళ్ళ దగ్గర. సో, ఇంకా ఫుల్లు చాలా చండాలం అయిపోయిందండి గెస్ట్ బెడ్‌రూమ్ అయితే. ఇక డాగ్ ఫుడ్ గానీ, లేకపోతే నాకు డ్రై వాష్‌కుండే బట్టలు గానీ, ఇవన్నీ కూడా అక్కడే పెట్టేసుకుంటూ ఉంటాననమాట. అండ్ ఇక్కడ చిన్న విండో గూడా ఉంటుంది. ఈ విండో గూడా ఓపెన్ చేస్తే మంచి వ్యూ అయితే ఉంటుంది. బయట చిన్న మిరప మందారం అంటారు కదా! సో, పింక్ కలర్‌ది అదైతే వేశాను. సో, అది ఎక్కువ పువ్వులొచ్చి భలే కనిపిస్తది ఆ విండో నుంచి. అండ్ ఇక్కడ చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. మనకి మ్యాట్రెస్‌లో డస్టే ఉండదనుకుంటాము. బట్ చూస్తుంటే ఎంత డస్ట్ వచ్చిందో నేను చూడండి. తీసుకున్న గుడ్ డెసిషన్స్‌లో ఈ డైసన్ తీసుకోవడం అండి. సో, డైసన్ మనకి చాలా బాగా పనిచేస్తది వాక్యూమ్ క్లీనర్. సో, ఏ పార్ట్ అయినా కార్పెట్స్ అయినా, ఫ్లోర్ అయినా, అదర్‌వైస్ మ్యాట్రెస్ అయినా అండ్ ఈవెన్ డాగ్ హెయిర్ అయినా ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతుందనమాట. ఇంకా గెస్ట్ బెడ్‌రూమ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. సో, కిందున్నవన్నీ ఇంకా ఊడ్చేసి ఇంకా మాపింగ్ అయితే పెట్టేశాను. అండ్ బెడ్ షీట్స్ అవన్నీ కూడా నేను కింద రూమే గాబట్టి పండగ ముందు వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ సోఫా బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా మొత్తము లాగి చేశానండి. కొన్నైతే ఫ్యాన్స్ అండ్ ఈ టీవీ యూనిట్ ఇవన్నీ కూడా మెయిడ్ క్లీన్ చేసి వెళ్ళిపోయిందనమాట. సో, నేను తర్వాత కొన్ని ఇవన్నీ కూడా వాక్యూమ్ అది పెట్టేసేసి ఇంకా మాపింగ్ పెట్టేసా. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! మా చిన్నోడు వాడిని కట్టేసాను. ఎందుకంటే ప్లాస్టిక్, రబ్బరు ఇట్లాంటివన్నీ తినేస్తూ ఉంటాడండి. సో, కట్టకపోతే ఏదన్నా మళ్ళా నోట్లో పెట్టుకుంటాడని ఇట్లా కట్టేశాను. సో, మొన్నెప్పుడో ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. వాడిని అట్లా కట్టకండి అని చెప్పి.
ఫుల్ ఫ్రీగా తిరుగుతారండి 2 పెట్స్. ఎప్పుడు కట్టేదే ఉండదు వాళ్ళని. ఇట్లాగా మేము ఎప్పుడైనా పని జేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే ఒక అరగంట అట్లా కడతానంతే. అండ్ చూస్తున్నారు కదా! హెయిర్ కూడా బాగా సక్ చేస్తదండి డైసన్. నాకు చాలా బెస్ట్ టూల్ అనిపిస్తదనమాట. అండ్ ఈజీ గూడా అండ్ మనకి మూల మూలల్లో గూడా మనకి ఈజీగా ఉంటది. క్లీన్ జేయడానికి అస్సలు మనకి ఫ్లెక్సిబుల్‌గా లేదు అని అనిపించదు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది అని అన్నట్టు అనిపిస్తదనమాట. ఆహ్, అండ్ రోబో గూడా బానే పనిజేస్తుంది. అదైతే పైన యూజ్ చేస్తామని చెప్పాను కదా! బట్ రోబో నేను ఒక వీడియో తీస్తానండి. సో, రోబో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది గూడా మీకు చెప్తాను. ఆహ్, జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దామనుకుంటున్నాను రోబో గురించి కూడా. నాకు పర్సనల్‌గా 2 కంపేర్ చేస్తే ఏది బెస్టో గూడా నేను కమింగ్ వీడియోస్‌లో చెప్తా ఉంటాను. అండ్ చూసారు కదా! వంటగది గూడా చాలా చెండాలంగా ఉంది. సో, పైనంతా క్లీన్ చేసుకొని, కింద ఇంకా ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. మార్నింగ్ లేసిన తర్వాత సో, నేను వంట అవన్నీ పెట్టేసానండి. ఎందుకంటే, మళ్ళా మనకి పనులన్నీ చేసిన తర్వాత నీరసం వస్తదని చెప్పి మార్నింగే కుకింగ్ అంతా స్టార్ట్ చేసేసా. అవన్నీ ఏం షూట్ చేయలేదు. సో, కుకింగ్ అయిపోతే మధ్యాహ్నానికి మళ్ళా ఫ్రీ అయిపోతాం గదా అన్నట్టు మార్నింగే స్టార్ట్ చేసేస్తాననమాట. కుకింగ్ ప్యారలెల్‌గా అయిపోతూ ఉంటది కింద. సో, నేను కొన్ని కొన్నయితే పైన చేసేస్తా ఉన్నాను. అండ్ ఈ కబోర్డ్ కూడా నేను క్లీన్ చేయక చాన్నాళ్ళవుతుందండి. సో, మనం విల్లా డీప్ క్లీనింగ్ అంటే మనం ఎవ్రీ టైము అన్నీ చేయాలంటే సార్ట్ ఔట్ చేయాలంటే చాలా టఫ్ పని. సో, డీప్ క్లీనింగ్ అంటే ఎవ్రీ టైము ఎవ్రీ పండక్కి అన్ని కబోర్డ్స్ క్లీన్ చేస్తానా అంటే ఏం క్లీన్ చేయనండి. కబోర్డ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఏ కబోర్డ్ మనకి ఆర్గనైజ్ అవసరం పడుతుందో సో, అవన్నీ మాత్రమే చూసుకొని చేస్తాననమాట. సో, ఇది గూడా చాన్నాళ్ళవుతుందండి క్లీన్ జేయక ఈ 2 ర్యాక్స్. సో, ఇక్కడేంటంటే మనకి ఎక్స్‌ట్రా ఐటెమ్స్ ఏమైనా ఉంటే లైక్ సోప్స్ గానీ, హార్పిక్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఇక్కడే పెడతా. అండ్ పెట్ ఫుడ్ గానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన క్లీనింగ్‌కి కావాల్సిన టూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తాననమాట. అండ్ ఈవెన్ మ్యాట్స్ అండ్ అట్లాగే మా హస్బెండ్‌వి సాక్స్‌లు ఇట్లాంటివన్నీ ఇక్కడే పెడతాను. సో, ఇట్లాంటివన్నీ ఏంటంటే హ్యాండీగా ఉంటదని చెప్పి ఇట్లా పెట్టుకుంటాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది తీసేటప్పుడు. అండ్ బాష్‌ది కూడా కిట్ ఉంటదండి ఒకటి. దాంట్లో స్క్రూ డ్రైవర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, అవి కూడా టూల్ కిట్స్ కూడా ఇక్కడే పెడతాను. అండ్ మనకి బాగా ఇంపార్టెంట్ అయినదేంటంటే ప్లాస్టర్స్ అండ్ పెన్స్, సిజర్స్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడే పెడతాననమాట. సో దట్ ఈజీగా ఉంటుంది పికింగ్‌కి ఎక్కడ పెట్టామని మర్చిపోకుండా ఉంటుందనమాట. సో, ఈ కింద కబోర్డ్ అంతా క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. నేనింక ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిచ్చేస్తున్నాను మీకన్నీ కూడా. అండ్ ఇంకా నేను మెయిడ్‌ని ఎక్స్‌ట్రా వర్క్ అని పెట్టుకున్నాను కాబట్టి, నేను తనని మళ్ళీ రమ్మని చెప్పాను. ఈలోగా నేను ఈ కింద ఫ్లోర్ అంతా కొంచెం సెట్ చేసేసుకుంటే, ఇంక నాకు కొంచెం ఈజీగా ఉంటుందన్నట్టు ఇట్లా చేశాను. అండ్ మనకి ఇంట్లో కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొంచెం ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా మొత్తం డీప్ క్లీనింగ్ అయిన తర్వాత మనకి డస్ట్ అంతా ఆ ఫ్లవర్స్ మీద లేకపోతే ప్లాంట్స్ మీద పడుతుంటాయి కాబట్టి, సో, అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేస్తానండి. సో, ఇదైతే మ్యాండేటరీగా పెట్టుకుంటాను. మనం పైన టాప్ లెవెల్‌లో నుంచి క్లీన్ చేసుకొని కిందకి రావాలి. సో, ఫస్ట్ అయితే ఫ్యాన్స్, టీవీ యూనిట్ క్లీన్ చేసుకున్నాక, తర్వాత ఫ్లోర్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేస్తాను. అండ్ ఈవెన్ కిచెన్ అయితే లోపలంతా నీట్‌గానే ఉందండి. ఓన్లీ మనకి పైన పైన కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కిచెన్‌లో నేను మాక్సిమమ్ ఆర్టిఫిషియల్‌వి మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకనంటే న్యాచురల్‌వి పెట్టానండి. బట్ అక్కడ సన్‌లైట్ కొంచెం కూడా తగలదు. ప్లస్ అందులోనూ కొంచెం వేడి తగులుతుంది కాబట్టి ప్లాంట్స్ ఎక్కువ సర్వైవ్ అవ్వదు. మీరు కావాలంటే వాటర్‌లో మనీ ప్లాంట్స్ పెట్టుకొని అట్లా ట్రై చేయొచ్చు. బట్ నేనైతే ఆర్టిఫిషియల్ కొనేసాను కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏదున్నా కూడా అన్నీ తీసి ఒక్కసారి వాష్ చేసి మళ్ళా ఆర్గనైజ్డ్‌గా పెట్టేస్తాను. సో, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవండి. ఇవి చాలా ఓల్డ్‌వన్నమాట. సో, అవన్నీ కూడా ఇప్పటి వరకు అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న చిన్న క్యూట్ క్లాక్ స్విస్ నుంచి తీసుకొచ్చాము. కుక్కూ క్లాక్ అంటారు కదా! సో, 1 అవర్‌కి, 1 అవర్‌కి బర్డ్ వచ్చి సౌండ్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. సో, అది స్పెషల్ అని చెప్పి స్విస్‌కెళ్ళినప్పుడు తీసుకొనొచ్చాము. అండ్ అవన్నీ వాష్‌కేసేసాను. సో, మెయిడొచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేస్తుంది. నేనింకా ఈ ప్లాట్‌ఫామ్ మీదున్న జ్యూసరు ఇవన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఒకసారి ప్లాట్‌ఫాము మళ్ళా యాజ్ ఇట్ ఈజ్ అన్నీ పెట్టేస్తున్నాను.
సో, ఇవంతా మీకు ఈజీగానే ఉన్నట్టున్నా కూడా నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు చూపిచ్చిన పని అంతా కూడా ఫస్ట్ నుంచి ఒక 5 అవర్స్ అయితే పట్టిందండి. నేనివి డేస్ ప్రకారంగా చేశాను. సో, ఇదంతా 1 డేలో చేసింది కాదు. మాస్టర్ బెడ్‌రూమ్ ఒకరోజు తీసుకున్నాను. అండ్ కింద గెస్ట్ బెడ్‌రూము, ఈ కిచెను కలిపి ఒక రోజనమాట. సో, పైన మాస్టర్ బెడ్‌రూము ఒక 2 అవర్స్ అయితే పట్టింది. కింద ఒక 3 అవర్స్ అయితే పట్టింది. సో, ఇవన్నీ కూడా ఇట్లాగా మేనేజ్ చేసుకుంటూ చేస్తాననమాట. సో, డైలీ అన్ని పనులు చేయాలంటే అవ్వదు కదా! సో, డైలీ కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇట్లా పండగల ముందు మాత్రం కొంచెం డీప్‌గా క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా స్టవ్వు, ప్లాట్‌ఫార్మ్స్, బెడ్‌షీట్స్ అండ్ కబోర్డ్స్ ఏవన్నా బాగా ఇంకా ఆర్గనైజ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా అవన్నీ ఫెస్టివల్ ముందే పెట్టుకుంటాననమాట. సో, ఇట్లా మేనేజ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఇల్లెప్పుడు నీట్‌గా ఉంటది. అండ్ టైం మీరెక్కువ స్పెండ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు కానీ, బట్ నాకు నీట్‌గా ఉండటం అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ అండి. ఇల్లు నీట్‌గా లేపోతే మన మైండ్ గూడా పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండదు. అదైతే నాకు బాగా క్లియర్‌గా తెలుస్తది. సో, పాజిటివ్ ఎనర్జీ అనేది మన సరౌండింగ్స్‌ని బట్టే వస్తది కాబట్టి, నేను ఖచ్చితంగా ఇల్లయితే నీట్‌గా పెట్టుకోవాలని ఎప్పుడు అనుకుంటాను. అండ్ నాకు చిన్న చిన్నగా డెకోర్ చేయటం కూడా ఇష్టం కానీ, బట్ టైం అసలు సెట్ అవ్వదండి. ఏదో ఒక పనితో సరిపోతూ ఉంటదనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండీ! మొక్కల్లో అంతా మట్టి దిగిపోయింది కింద వరకు. సో, అవన్నీ కూడా కొంచెం మట్టి పోయిద్దాం అనుకుంటున్నాననమాట. నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అప్డేట్ షేర్ చేస్తాను. అండ్ వాష్ చేసిన తర్వాత మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకున్నాను. అండ్ మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకి డీప్ క్లీనింగ్ చేసినప్పుడే మనకి చాలా డస్ట్ పడుతుంది కదండీ! దులిపినప్పుడు ఇవన్నీ పైనుంచి కింద డస్ట్ అంతా పడుతుంది. మనకి ఆకుల మీద చాలా డస్ట్ అయితే ఉంటుందనమాట. ఆకుల మీద డస్ట్ ఉండడం వల్ల ఇండోర్ ప్లాంట్స్ సరిగ్గా గ్రో అవ్వదు. ఎయిదర్ మనం అక్కడే ఇండోర్‌లోనే ఉంచుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే బయటకి తీసుకొనొచ్చి నేను వాటర్ అయితే కొట్టేస్తాననమాట నీట్‌గా అవుతుందని చెప్పి. సో, ఎప్పుడో ఇవి నెట్ వేసి దానిపైన పెబల్స్ పెట్టానండి. సో, నెట్ అంతా కొంచెము పిగిలినట్టు అయిపోయింది. సో, రిమూవ్ అయితే చేసేస్తున్నాను. అండ్ దీనికి కొంచెం ఇండైరెక్ట్ లైట్ ఉండాలి. సో, బ్రైట్‌గా లేదు సన్‌లైట్. సో, అందుకని ఇది పెద్దగా గ్రో అవ్వట్లేదు. సో, ఇది కొన్నాళ్ళు బయట పెడదామన్నట్టు అనుకుంటున్నా. బయటంటే మరీ బయట పెట్టకూడదు. ఇండైరెక్ట్‌గా కొంచెం షేడీ ప్లేస్‌లో పెడితే బెటర్ అనమాట. సో, మట్టి గూడా కొంచెం బాగా దిగిపోయింది. సో, అవన్నీ కమింగ్ వీడియోస్‌లో పెడతాను. సో, నెక్స్ట్ ఇక్కడ వరకు ఆపేస్తున్నానండి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ పైనే అయిపోతుంది వీడియో. సో, నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో నేను ఇల్లు ఎలా సదురుకున్నాను, ఏంటి అనేది అంతా చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ జ్యోతి జీవనం అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.